ఈరోజు సానుకూలతతో ఉండి మహిళలను ఆదుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు మహిళలందరూ కూడా సాగిస్తున్నటువంటి ప్రగతికి ఆ రోజు తెలుగుదేశం వేసినటువంటి పునాదులే కారణం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళలకి ఆస్తి హక్కు కానీ, రాజకీయంగా 9% రిజర్వేషన్లు కానీ, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు కానీ అమలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే డ్వాక్రా సంఘాలు స్థాపించి వారికి అందరికీ కూడా ఆర్థిక స్వావలంబన కల్పించింది కూడా తెలుగుదేశం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక దళిత మహిళకి స్పీకర్ పదవిని ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే మహిళల్ని కండక్టర్లుగా, బస్ కండక్టర్లుగా నియమించింది తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే దీపం పథకం ద్వారా ఏ మహిళ కంట్లోనూ కూడా కన్నీరు చూడకూడదనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు అందరికీ కూడా వంట గ్యాస్ని ఇచ్చి ఆ రోజు కట్టెల పొయ్యిలు ఉండకూడదని ఒక ఆలోచనతో దేశంలోనే మొట్టమొదటిసారిగా పశ్చిమ గోదావరి జిల్లాని ఆ రోజు 100% దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి కట్టెల పొయ్యిలేని జిల్లాగా తీర్చిదిద్దినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే విద్యార్థులకి అందరికీ కూడా సైకిళ్ళు, ఉచిత సైకిళ్ళు ఇచ్చి విద్యార్థులందరినీ కూడా ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మహిళలకి వైద్య పరీక్షల్లో కానీ, మహిళలకి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ ఇటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రవేశపెట్టి 11 రకాలైనటువంటి ఉచిత వైద్య సదుపాయాలు, పరీక్షలన్నీ కూడా ఉచితంగా అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మహిళలకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోగా మహిళల మీద దాడులు కానీ, మహిళల మీద అత్యాచారాలు కానీ ఈరోజు దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నామంటే ఏ విధంగా ఈ పరిపాలన ఉందనేది మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు మనందరం కూడా రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్నటువంటి మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, మహిళల మీద జరుగుతున్నటువంటి నేరాలు కానీ తీసుకుంటే 3వ వంతు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి అనేది ఈరోజు అంతర్జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి లెక్కలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పాడు. అది కూడా ఒక జగన్నాటకంగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఆ రోజు 2014లో ఉన్నటువంటి డ్వాక్రా రుణాలు 13,000 కోట్ల రూపాయల డ్వాక్రా రుణాలు ఉంటే దాదాపు 2 దఫాలుగా 10,000 చొప్పున ఇచ్చి 8,000 కోట్ల రూపాయలకి పైగా డ్వాక్రా రుణాలు మాఫీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. 85 లక్షల డ్వాక్రా మహిళలకి 3 విడతల్లో ఒక్కొక్కరికి 10,000 చొప్పున 8,500 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రుణమాఫీ జరిగింది. అలాగే ఆ రోజు పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు ప్రతి మహిళకి న్యాయం చేయాలని, ప్రతి మహిళ వారికి అందరికీ కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమలు చేయడం జరిగింది. అలాగే వడ్డీ రాయితీ కింద తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2,500 కోట్ల రూపాయలు రాయితీని ఇవ్వడం జరిగింది. అలాగే డ్వాక్రా సంఘాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు నాన్ పెర్ఫార్మింగ్ అకౌంట్స్గా దాదాపు 12% మంది అకౌంట్లు ఎన్పిఓలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో వారందరినీ కూడా మరలా ఆర్థికంగా నిలదొక్కునే విధంగా అటువంటి గ్రూపులన్నింటినీ కూడా మరలా రీయాక్టివేట్ చేసి దానిని 1.5%కి తగ్గించడం జరిగింది 2019 నాటికి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపుల్ని ఆదుకొని వారందరినీ కూడా పటిష్టం చేసి డ్వాక్రా సంఘాలకి అన్ని విధాలుగాను కూడా ఆదుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా డ్వాక్రా సంఘాలనే దాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా సంఘాలని అన్ని విధాలుగాను కూడా ఆదుకునే విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పలు పథకాలను కూడా మనందరం కూడా ఆ రోజు డ్వాక్రా మహిళలందరూ కూడా అప్పుల్లో కూరుకుపోయినటువంటి వారందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరలా వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా చేయడం జరిగింది. వృద్ధాప్యంలో ఆదుకుంటారని చెప్పేసి ఆ రోజు డ్వాక్రా మహిళలు ఏదైతే వారి సంఘాల్లో
అభయాస్తం కింద దాచుకున్నటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో దాదాపు 2200 కోట్ల రూపాయల నిధుల్ని ఈరోజు పక్కదారి మళ్లించి వాటిని కూడా మహిళలకు దక్కకుండా చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎన్నికలప్పుడు మహిళలను ఉద్ధరిస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పం మడం తిప్పం అని, అలాగే ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మడమ రెండు కూడా తిప్పి నాలిక మడతేసి మహిళలను అందరినీ కూడా ఈరోజు వారికి రావాల్సినటువంటి పెన్షన్ ఏదైతే ఇస్తానని చెప్పాడో దానికి కూడా గండి కొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు తీసుకుంటే, పన్నుల భారం తీసుకుంటే, విద్యుత్ ఛార్జీలు తీసుకుంటే ఈ విధంగా మహిళల మీద దాదాపు 5 సంవత్సరాల్లో 3 లక్షల రూపాయల పైగా భారం వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.